మిత్రులారా, ఇప్పుడు కొత్త మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకుందాం. తర్వాత పాత మాస్టర్స్ అంటే ఓల్డ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ అనుభవాలు కూడా పంచుతారు మీతో. అంటే వాళ్ళ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది, వాళ్ళకు ఎలాంటి సమస్యలు తొలగిపోయాయి అనేవి మీరు కూడా తెలుసుకుంటే దాని నుంచి మీకు కూడా ఉత్సాహము, సో దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రేరణ కలుగుతుందని మనం అనుకోవచ్చు. ఆ ప్రేరణ ద్వారా మనం ఇంకా ఎక్కువ ధ్యానం చేసేదానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? యశస్వి. యశస్వి మాట్లాడండి. యశస్వి మేడం, మీ యొక్క అనుభవం చెప్పండి. నిన్న ఈ రోజు ధ్యానం చేసింటారు కదా, ఆ ధ్యానం యొక్క అనుభవం చెప్పండి. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సమస్యలు ఉంటే కూడా అడగండి. చెప్పండి. ప్రశ్నలు ఏమీ లేవు సార్. ఆ, కాళ్ళు ఒకటి నొప్పులు వస్తున్నాయి అంతే. ఇంకేమీ. అంటే మీరేం చెప్తారంటే మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి, తర్వాత మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు, మీ యొక్క అనుభవం ఏంటి, మీకున్న సమస్యలు ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ధ్యానం చేసే సమస్యలు ఉంటే అవి కూడా చెప్పండి, పర్వాలేదు, పరిష్కారం చెప్దాం. చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. ఆ, హైదరాబాద్ నుంచి. హాఫ్ అన్ అవర్ చేయగలుగుతున్నాను ప్రెసెంట్ అయితే. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ చేయగలుగుతున్నాను. లెగ్స్ ఒకటి పెయిన్ వస్తున్నాయి అంతే. అయితే సెట్ చేసుకుంటే కొద్దిగా చేంజ్ చేస్తే రావట్లేదు. అంతకు మించి అంటే వేరే మాస్టర్స్ చెప్పిన అనుభవాలు ఏమీ నాకు రాలేదు. ఎస్, ఎందుకు రాలేదు చెప్పండి, మీరే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ ఉంది. అంటే తక్కువ టైం చేస్తున్నాను కాబట్టి. ఎస్, అంతే. అంతే కదా. సమయ అంతే. సమయమే సమయమే సాధనం. ఓకే. ఆ అవును. సమయం అని మనం ఉపయోగించుకుంటే అదే ఒక సాధనం, గొప్ప సాధనం అవుతుంది. అర్థమైందా? సాధన అవును. కావాల్సింది సమయం కదా. కాబట్టి అవునండి. సమయమే ప్రగతి. మనకున్నటువంటి ఆ యొక్క పేషెన్స్ అంటాం, అంటే మనకున్నటువంటి ఆ యొక్క ఓపిక ఉంది కదా, ఆ ఓర్పు, అదే మనకు ప్రగతిని ఇస్తుంది. తర్వాత సమయం మనం ఎక్కువ పెడితే, ఎక్కువ సాధన చేస్తే మనకు ఫలితాలు తొందరగా వస్తాయి. ఓకే సార్. మీకు హ్యాపీ. అనుభవాలు స్టార్ట్ కావాలంటే 1 గంట ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఓకే సార్. ఆ టైం ఎప్పుడైనా పెట్టుకోండి. నేను అదే చెప్పాను ప్రతి ఒక్కరు కూడా, కొత్త వాళ్ళకి. మీరు ఒక సమయము, ఒక ప్లేస్, మీ ఇంట్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేయండి, ఒక సమయం పెట్టుకోండి. 1 అవర్ లేయకూడదు. నేను అంటే ఏమైతే కూడా పర్వాలే, నాకు ఉన్నవన్నీ ఏముంటే అన్ని పోతే పర్వాలే, నేను ధ్యానంలోంచి లేయను 1 అవర్, అంతే. అది మీ నిర్ణయం. అది ఎప్పుడు పొద్దున ఓకే. 6 మీకు కన్వీనియంటా, 5 కన్వీనియంటా, ఎప్పుడు కన్వీనియంటో అప్పుడు ఆ టైం నిర్ణయం చేసుకోండి. ఆ టైం కూర్చున్నారంటే ఇంకా లేయకూడదు, 1 అవర్ లేయకూడదు. అప్పుడు మీకు ఓకే. ఫలితాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది, ఆ తర్వాత ఆనందం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఆనందం, ఆ తర్వాత ఆత్మ ఓకే. సాక్షాత్కారం. ధ్యానంలో వచ్చేది ఈ మూడే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన యొక్క భౌతిక ఆరోగ్యం, ఇంకా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు కొంతవరకు. లేదంటే ఆనందం, ఆనందం అంటే మానసిక ఆరోగ్యం దాంట్లో భాగమే. ఓకే. భౌతిక ఆరోగ్యము కుదటపడము, ఆనందం పెరుగుతూ వస్తుంది మనలో. మూడోది మన యొక్క ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ మూడు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఎవరైతే నిష్టగా 1 గంట తక్కువ లేకుండా ఒక సిట్టింగ్లో కూర్చుంటారో వాళ్ళకి 41 రోజుల్లో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంకా 2 గంటలు చేశారా, ఇంకా అద్భుతమైన ఫలితాలు. ఇంకా 3 గంటలు చేస్తే ఇంకా అద్భుతం. అద్భుతంలో పరమాద్భుతం. అర్థమైందా? ఇది కావాల్సింది. అంటే ఇది ఎట్లా అంటే మదనం అంటారు చూడండి, క్షీరసాగర మదనం అంటాం కదా, ఇట్లా మదించాలి. అవును. కూర్చొని మదిస్తే అది చిలకంగా చిలక చిలకగా ఫస్ట్ వచ్చేదంతా విషయమే, తర్వాత వచ్చేది అమృతం. ఆ అమృతం ఎంత కావాలి? విషయం ఎంతోనో లాభం లే, అమృతం ఒక బిందువు ఉంటే చాలు కదా. అవును. ఆ బిందువే, అదే మనకు ఈ ధ్యానంలో దొరికే ఆ కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు ఇంతైనా చాలు, మన లోపలికి వస్తూ ఉంటే అది మనకు లోపల మన శక్తిని పెంచుతూ వస్తుంది. అన్ని పనులు అదే చేస్తుంది. మీరు ఏం దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. మీరు చేయవలసింది మీ దేహాన్ని కూర్చోబెట్టాలి. ఎంత ఎక్కువ వీలవుతుందా అంత ఎక్కువ కూర్చోబెట్టాలి, అంతే ఇక్కడ ఉండే కండిషన్. ఓకే. రైట్. తప్పకుండా. ఎస్. గంగాధరరావు చెప్పండి.
సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. గురుభ్యో నమః సార్. సార్ నా పేరు సింగూరు గంగాధర్రావు. ఉమ్, నేను శ్రీకాకుళం జిల్లా వాకలవలస గ్రామం. ఓకే. ఇది ధ్యానం చేసేటప్పుడు పెద్దగా అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. ఉమ్, మనిషి అంతా పెద్దగా అయిపోయినట్టు. ఉమ్, అంటే నేను మామూలుగానే కొంచెం లావుగా ఉంటానండి. అంత కాకుండా మరీ ఓవర్ గా పెద్దగా అయిపోయిన ఫీలింగ్ అదే వస్తుంది. బ్లోటింగ్ బ్లోటింగ్ అంటారు దాన్ని. ఆ, బాగా పెద్దగా ఏదో ఇంట్లో ధ్యానం చేస్తే ఇంటికన్నా ఎక్కువ ఏదో హైట్ అయిపోయినట్టు, అంత ఎస్, మనిషిని అయిపోయినట్టు అనిపించింది. రైట్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? అదే రైట్. మీ అనుభవం మంచిది, అనుభవం గొప్పగా ఉంది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి అనుభవాలు ధ్యానంలో కలుగుతున్నాయంటే అనుభవాలు వచ్చేసి మనకు సంబంధించినట్టు కాదు, అవి ఆధ్యాత్మిక అనుభవాలు అంటారు వాటిని. ప్రాపంచిక అనుభవాలు అయితే చెప్పొచ్చు, నేను A+B అంటే C వస్తుంది, 1+2 కలిపితే 3 వస్తుంది, 5+3 కలిపితే 8 వస్తుంది. ఇది అంతా ప్రాపంచికం. అంటే ఈ యొక్క మన యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అది. ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా ఉంటాయి తెలుసా? మనం లెక్కేసి చెప్పేది కాదు, ఇలానే రావాలి అలా రాకూడదు, ఇట్లెందుకు వచ్చింది అట్లెందుకు వచ్చింది, నాకు ఇట్లా అయింది వాళ్ళకి ఎందుకు అట్లా కాలేదు, నో. మీరు ఎవరు కంపేర్ చేసుకునే అవసరమే లేదు దీంట్లో. కళ్ళు మూసుకున్నామా, ధ్యానంలోకి వెళ్ళామా, శ్వాసను గమనించామా, లోపల శూన్యత వచ్చేసిందా, ఆ శూన్యం మనలో వచ్చేసిందా, శూన్యము పరిశూన్యం మహాపరిశూన్యం వచ్చిందా, మనం ఏం చేయాల్సిన అవసరం లే. అనుభవాలు ఏం కావాలో అది ఇస్తూ ఉంటుంది నేచర్. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన మనసును ఆఫ్ చేశామో ఇంక మనకు సంబంధం లేదు. ఈ దేహంతో ఈ మనసుతో సంబంధం లేని వ్యవహారం ఏంటంటే ఆధ్యాత్మికత, అదే ధ్యానం. ఈ దేహము ఈ మనసుకు అస్సలు సంబంధమే లేదు ఇంకా. అలాంటప్పుడు ఈ అనుభవం ఇలానే ఎందుకు వచ్చింది, అలా ఎందుకు రాకుండా వచ్చింది అనే దానికి అవకాశం కూడా లేదు, ఆ తావు కూడా ఇచ్చే ఛాన్సే లేదు. అంటే నేచర్ కావచ్చు, అదే మనం చెప్తాం కదా సృష్టికర్త, మనం చెప్పాలంటే పరిపూర్ణ ఆత్మ, పూర్ణాత్మ. వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సిన ఎక్స్పీరియన్సెస్ మీకు. చూడండి, ఇప్పుడు దేహం పెద్దగా అయినట్టు అనిపించింది, కొంతమందికి బాడీ ఫుల్ రాయి లాగా తయారవుతుంది గట్టిగా, కొంతమందికి హెడ్ హెవీగా అవుతుంది, కొంతమంది గాల్లో తేలుతూ ఉంటారు. ఓకే, ఇవన్నీ మీరు నిర్ణయించారా అంటే నో. ఇవన్నీ మీకు ఏ అనుభవం ఇవ్వాలో మీ ఇవన్నీ అంటే ఇవి ఎలాంటివి అంటే మన మ్యాథమెటిక్స్ లా కాదు ఇది. మ్యాథమెటిక్స్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, లెక్కేసి ఇది చేస్తే ఇట్లా వస్తుంది అని చెప్తాం. ఇది అలాంటిది కాదు. దీని ఏమంటారు అంటే నాన్ లీనియర్ మ్యాథమెటిక్స్ అంటారు. లీనియర్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? A+B అంటే A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A² B² 2AB అట్లా చెప్తాం కదా. ఇది అలాంటి మ్యాథమెటిక్స్ కాదు. ఇది పూర్తిగా నాన్ లీనియర్, అంటే దేనికి అర్థం కాంది, కాంప్లెక్స్గా ఉంటుంది, ఒకటికి ఇంకో దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు మన దేహం కూడా ఎట్లా అంటే, మన దేహం కూడా చెప్పాలంటే మన లోపల ఈ ఆత్మ ఉండడం వలన, మన దేహంలో ఆత్మ ఉండడం వలన దేహం కూడా ఎలా వర్క్ చేస్తుంది చెప్పాలనా? అసలు లీనియర్ మ్యాథమెటిక్స్ అస్సలు ఫాలో కాదు అది. కానీ మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే డాక్టర్స్ కానీ వీళ్ళంతా ఈ దేహాన్ని ఎలా లెక్కేస్తారంటే ఒక మెషిన్ లాగా లెక్కేస్తారు. అంతే, ఇది మ్యాథమెటిక్స్ ఫాలో అవుతుంది అనుకుంటారు వాళ్ళు. అక్కడే పప్పులో కాలేస్తారు. ఈ దేహంలో నాకు హెడ్ పెయిన్ వచ్చిందంటే ఏదో హెడ్లో ఏదో అయిందని కాదు, ఇక్కడ ఏదో రోగం ఉంది, ఇక్కడ ఏదో ఎవరో పొడిచారు, లేకపోతే ఇక్కడ ఏదో గాయమైంది కాదు. హెడ్లో పెయిన్ వచ్చిందంటే నాకు ఎక్కడో కింద ఇంకో పార్ట్లో ఎక్కడో ఇబ్బంది అయి ఉంటుంది. లేదంటే నా మైండ్లో నా మైండ్లో ప్రెషర్ అయి ఉంటుంది, నా మైండ్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, భయము లేకపోతే ఈ ఏమంటారు స్ట్రెస్ అంటారు కదా, ఒత్తిడి అంటారు కదా, దానివల్ల హెడ్ పెయిన్ వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని? ఏ డాక్టర్ క్యాలిక్యులేట్ చేయగలడు? కాబట్టి అనుభవాలు కూడా అలానే ఉంటాయి. ఆధ్యాత్మిక అనుభవాల్ని ఆధ్యాత్మిక అనుభవాలను మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండవు ఏవి కూడా. వచ్చిందంటే అనుభవించాలి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ పోవాలి, అంతేగాని ఎక్కువ అనలైజ్ చేయడానికి పోరాదు. ఓకే, సో ఇలానే అవుతుంది అలా కాకూడదు, అలా అవుతుంది ఇలా కాకూడదు, నో వే. ఓకే, ఎంత గొప్ప మాస్టర్ అయినా కానీ ఆ అనుభవాలను అనుభవించడానికే వచ్చేది అవి. మనం అనుభవించడానికే అర్హులం. దాన్ని అర్థం చేసుకొని దాని పరమార్థం తీసి కొంతమంది అది కూడా చేస్తూ ఉంటారు, అది తప్పు, చేయకూడదు అట్లా. ఆధ్యాత్మిక అనుభవాలు అనుభవించాలి. ఓకే, మీకు ఏమన్నా ఆధ్యాత్మిక అనుభవం నుంచి మీ ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంటే చెప్పండి, దాన్ని సాల్వ్ చేద్దాం, అది వేరే. ఓకే, ధ్యానంలో కూర్చున్న అనుభవాలను
ధ్యానంలో కూర్చున్న అనుభవాలను ధ్యానంలో అనుభవించాలి. బయటకు వచ్చాక అది మీకేమైనా గుర్తుండొచ్చు కొంత. దాన్ని జస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫీల్ కావాలి అంతే. ఓకే. నేను నేను ధ్యానం చేస్తుంది ఈ 5 రోజుల నుంచే సార్. ఎస్. అంటే నేను రెండో రోజు రాత్రి నాకు నేనేదో ఎవరినో దాన్ని ఏమంటారు హీలింగ్ చేస్తున్నట్టు ఒక నైట్ కళ్ళ వచ్చింది. నేను హీలింగ్ చేయడం ఏంటని వెంటనే టక్మని నాకే రాదు, నేనే హీల్ చేస్తాను ముందు, ఫస్ట్ నేను ముందు ప్రిపేర్ అవ్వాలి కదా అని ఉద్దేశం. అని అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ, కాకపోతే మీ పూర్వజన్మలు మీకు తెలియదు, అవునా? మీ ఆ, పూర్వజన్మలో మీరు ఏం చేశారో మీకు తెలియదు, అవునా? సో ఇప్పుడు ఏమవుతుందంటే, మన పత్రి సార్ కూడా 35, 36 సంవత్సరాల వరకు ఆయన గురించి ఆయనకు తెలియదు. అన్ని రోజులు ఒక పెరిగాడు, బుక్కులు చదువుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఆధ్యాత్మికత లేదు. ఓన్లీ రిచువల్స్ ఉన్నాయి, అంటే పూజలు పునస్కారాలు ఉన్నాయి ఇంట్లో. ఆ, అంత మాత్రమే. తర్వాత ఒక కోర్మ ఇది ఐఏఎస్ పోయి రాశాడు, ఫెయిల్ అయ్యాడు. తర్వాత డాక్టర్ కోర్సు చేయాలనుకున్నాడు, అది సీట్ రాకపోతే ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో దూకి చనిపోవాలనుకున్నాడు. ఓకే. అక్కడ నీళ్లు చల్లగా ఉంటాయని చెప్పి వెనక్కి వచ్చాడు. ఓకే. వెచ్చగా ఉంటే దూకేవాడు. అదే అర్థమైంది. అదే. ఆ? సో చల్లగా నీళ్లు ఉన్నాయని చెప్పి, ఇదేంద్ర బాబు ఇంత చల్లగా నీళ్లు ఉంటే ఎట్లా చచ్చిపోయేదని వెనక్కి వచ్చాడు. అదే డాక్టర్ సీట్ రాలేదని, ఎంబీబీఎస్ లో. ఓకే. ఆ తర్వాత సరే అయింది అయిందని చెప్పి మళ్ళీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ జాబ్కి ఏదో ఎగ్జామ్ రాశాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా తెనాలిలో పనిచేశాడు కొన్ని రోజులు. ఆయన నచ్చలేదు, మళ్ళీ రిజైన్ చేసి వచ్చేసి కోరమండల్ పెట్టేసేస్లో మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ఊరు ఊరు తిరుగుతున్నాడు. ఆయన పర్పస్ అదే కాబట్టి దాంట్లో సెటిల్ అయిపోయాడు. ఏమని, రేపు పొద్దున్న ధ్యానం చెప్పేదానికి ఊరు ఊరు తిరగాలి కదా. ఆ అనుభవాన్ని ఈ విధంగా నేచర్ ఆయనకి ఇచ్చింది అనమాట. ఆ అవకాశాన్ని ఇచ్చింది. అది కూడా చేస్తూ ఉన్నాడు. సిగరెట్లు బాగా తాగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. 35, 36 సంవత్సరాల్లో ఏదో ఒక ఫ్రెండ్ పక్క నుండి వాడు ధ్యానం చేసి వాడు కొన్ని అనుభవాలు చెప్తుంటే విన్నాడు. ఏంద్రా ఇది ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఇది ఏంది విచిత్రం విచిత్రం ఉంది అని ఒక చెవు అట్లా పెట్టాడు అంతే. అక్కడ స్టార్ట్ అయింది. చూసారా, ఎవరిని ఎలా మెలక లేపాలో, ఎవరిని ఎలా ముందుకు తీసుకురావాలో ఆ నేచర్కి తెలుసు. అది వాళ్ళ ఫ్రెండే, కొలిగే, రామచిన్నారెడ్డి అని. ఇద్దరు ఒక రూమ్లో ఉండేవాళ్ళు. అతను ఎప్పుడంటే అప్పుడు కూర్చొని ధ్యానం చేసి, అతనికి ఎవరో ధ్యానం చెప్పారంట. ఈయన కాదు, ఎవరో చెప్పారు. ఆయన ఆయన చేస్తున్నాడు. ఆయన ఉన్నట్టుండి, సుభాష్ ఇప్పుడు చూడు, మీ ఇంట్లో మీ వైఫ్ ఈ ఈ కలర్ డ్రెస్ వేసుకుంది, అంటే ఈ కలర్ చీర కట్టుకుంది, ఇట్లా కిచెన్లో వంట చేస్తుంది, ఈ వంట చేస్తుంది అని చెప్పాడు. అది ఎట్లా, నీకెట్ తెలుసు అంటే, నాకు తెలుసు, కనిపిస్తుంది అన్నాడు. కనుక్కో కావాలని ఫోన్ చేసి కనుక్కున్నాడు. అవును, ఈ వంట చేస్తున్నాను, ఈ చీర కట్టుకున్నాను, అన్నీ చెప్పేసింది ఆమె. ఈయనకి ఇంకా మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఒక రకంగా మైండ్ పేలిపోయినట్టయింది. ఇదేంది, ఇది ఎట్లా సాధ్యము? మరి ఇంత గొప్ప గురువు పూర్వజన్మలో 100, 200 సంవత్సరాలు ధ్యానం చేసిన గురువుకి మరి అవన్నీ గుర్తులేవే? అవన్నీ గుర్తు రావు. అది నేచర్ యొక్క పని అదే. మీకు ఏమిస్తున్నా, ఇది ఎట్లాంటిదంటే, ఒక క్వశ్చన్ పేపరు మీకు ఇస్తుంది ఎవరు, నేచర్. అంటే నేచర్ అంటే ఐ మీన్ మీ స్కూల్లో మీ మాస్టరు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు. ముందే ఇస్తాడా క్వశ్చన్ పేపరు? ఎగ్జామ్ టైం. ఆ, ఎగ్జామ్ టైంలో ఇచ్చి రాయరా బాబు అంటాడు. అంటే అప్పుడు కుస్తీ పడుతుంటాం, ఇదేంది ఈ క్వశ్చన్ నేను చదవలేదే, నాకు తెలియదే అని తల గీసుకొని గీసుకొని నిదానంగా చదివి అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తాం అంతే. కొన్ని ఫెయిల్ కావచ్చు, కొన్ని క్వశ్చన్లు పాస్ కావచ్చు. అలాంటిది మన జీవితం కూడా. ఏది ముందుగా చెప్పరు. ఏది అంటే ఇంకా అది అంతే. అది ఎందుకు అలా చేయాలి అంటే అది అంతే. ఎవరిష్టం అది? సృష్టికర్త ఇష్టం. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీ ఇష్టం కదా. మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు? ఇక్కడ టీవీ పెడతారు, అక్కడ వాషింగ్ పెడతారు, ఇంకో చోట టేబుల్ వేసుకుంటారు, ఇంకో చోట కుర్చీ వేసుకుంటారు. ఎందుకు అలా చేసామంటే అది నా ఇష్టం, నా ఇల్లు. మరి ఈ మొత్తం విశ్వము సృష్టికర్త ఇష్టము. మనల్ని ఇలా పుట్టించాలి, ఇలా యాక్టింగ్ చేపించాలి. మీరు డాక్టర్ అయి ఉంటారు, ఇంకోరు ఇది ఇంజనీర్ అయి ఉంటారు, ఇంకోరు కార్పెంటర్ అయి ఉంటారు, నేను ఒక టీచర్ అయి ఉంటాను. అందరం ఇలా కూర్చొని మళ్ళీ ఇట్లా నేను స్పిరిచువాలిటీ చెప్పాల్సి ఉంది, ఈ ఆధ్యాత్మికత మీకు బోధించాల్సి ఉంది. ఇదొక యాక్షన్, ఇదొక యాక్షన్, మీరు వినడం ఒక యాక్షన్. ఇలాంటివన్నీ కూడా ఇది ఎవరి ప్లాను? ఆయన ప్లాన్. ఎందుకు ఇలానే చేశాడంటే అది అంతే. నో క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. జస్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది మన యొక్క నిజమైనటువంటి, ఇది సత్యమైన ఈ జీవితం ఇలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దేనికి మనము అదరకూడదు, బెదరకూడదు. హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటే ఉండింది, పోతే పోయింది, వస్తే వచ్చింది, రాకుంటే రాకపోయింది. వచ్చింది అంటే హ్యాపీ, రాకపోతే హ్యాపీ, ఉంటే హ్యాపీ, లేకపోతే హ్యాపీ.
తింటే హ్యాపీ, తినకపోతే హ్యాపీ, నిద్ర వస్తే హ్యాపీ, నిద్ర రాకపోతే హ్యాపీ. అర్థమైందా? డబ్బులు ఉంటే హ్యాపీ, డబ్బులు లేకుంటే హ్యాపీ. అన్నిటికీ హ్యాపీ. అంతే. అన్నిటికీ ఆనందమే, అందమే, ఆనందమే, ఆనందమే. అంతే. అర్థమైందా? ఓకే అండి. రైట్. ఎస్ లీలా మేడం. నమస్తే సార్. నేను నా పేరు లీలావతి. నేను హైదరాబాద్ కొండాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ధ్యానంలో మధ్- మధ్యాహ్నం కూర్చున్నాను, పొద్దున కూర్చున్నానండి. 1 అవర్ కూర్చుంటే అది మనకు బాడీకి కాన్సన్ట్రేషన్ శ్వాస మీదకి వచ్చేసరికి 15 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే ఖచ్చితంగా నిలబడుతుందండి. ఇంకోటి అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా పెట్టుకున్న తల ఇలా బరువు అయిపోయి ఇలా పడిపోతుంది. ఆ, అలాగా మెలకు వచ్చేస్తుంది. అది కొంచెం డిస్ట్రాక్షన్ గా ఉంది. ఇంకోటి మీకు నిద్ర వచ్చేస్తుందండి. ఎక్కువగా ధ్యానము ఒక అదే ఇప్పుడే చెప్తున్నాను నేను. చెప్పారు చెప్పారు ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా ఉంటాయంటే, మనం బరువుగా. ధ్యానంలోకి పోయాక మనకేం కావాలో పరమాత్ముడు ఇస్తూ ఉంటాడు అంతే. మీకేం కావాలో ఆయనకు తెలుసు. ఓకే, మనం నిర్ణయం చేయకూడదు. మీరు తల ఇలా వంగుతుందా అంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది లోపలికి వచ్చినప్పుడు, కొద్దిగా బెండ్ అవుతుంది. ఆ? ఇంకొకరికి ఏమవుతుంది, కొద్దిగా లైట్గా అయిపోతుంది. సో ఈ అనుభవాలు అనేటువంటివి, ఎన్ని అనుభవాలు వస్తాయి ఆధ్యాత్మిక అనుభవాలు అంటే లక్షల లక్షల సంఖ్యలో ఉన్నాయి అనుభవాలు. చాలా మంది, నేను మామూలుగా క్లాస్లో ధ్యాన అనుభవాలు అంటే ఒక 7 చెప్తాను అంతే. ఓకే. లైట్ వెయిట్ బాడీ అంతా లైట్ వెయిట్ కావడము, హెడ్ హెవీ కావడము కదా, ఇక్కడ రంగులు రంగులు కనిపించడము. ఓకే. సో తర్వాత ఏవో వినిపించడము. ఉం? సో గాల్లో ఎగురుతున్నట్టు ఉండడము, ఇట్లా కొన్ని అనుభవాలు చెప్పగలం అంతే. ఇవే అవుతాయా అంటే నో. ఇవి కాకుండా ఇంకో కొన్ని లక్షలు అవుతాయి అనుభవాలు. ఒక్కొక్కరికి ఒక అనుభవం కాబట్టి. ఒకటి, మీకు ఎంతవరకు అంటే మీకు అలా అనిపించింది, మీకు ఏమైనా ఫిజికల్గా ఫిజికల్గా మెలకు వచ్చిందంటే, మెలకు వస్తే ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ కూర్చోండి, తొందరలేదు. ఇది ఎంతవరకు ఉంటుంది ఇట్లా అంటే కొన్ని రోజులే, తర్వాత మారుతుంది. ఓకే. ట్రస్ట్ యువర్ ఫాదర్, ట్రస్ట్ యువర్ గాడ్. ఓకే. కీప్ యువర్ ట్రస్ట్ ఇన్ ది ఆల్ మైటీ. హీ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ. జస్ట్ ని- ట్రస్ట్. నిద్ర చాలా మంది ఏం వచ్చేస్తుంది. తెలుసా, చాలా మంది ఏంటంటే ఏమో అయిపోతుందేమో, ఏమవుతుంది, ఇలా అయింది అలా అయింది. మళ్ళీ మీరు మైండ్ ఉపయోగిస్తున్నారు కదా. మైండ్ ఉపయోగించొద్దని చెప్పే మన మైండ్ స్విచ్ ఆఫ్ చేసి ధ్యానంలో కూర్చోబెట్టేది. ధ్యానంలో కూర్చున్నాక వచ్చే అనుభవాలు మనకు సంబంధం లేనివి. మనకు వస్తే అనుభవించమని చెప్తాం అంతే. రాకపోతే బ్లాంక్ కూర్చోమని చెప్తాం. ధ్యానం అయిపోయినాక ఎక్కువ నిద్ర వచ్చేస్తుందండి. నో ప్రాబ్లం, నిద్రపోండి. తర్వాత మీరు ఇంకోటి ఏం చేయాలంటే, మీరు ఏమైనా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటున్నారంటే కొంత దాన్ని బయటికి పంపించడము అట్లాంటప్పుడు కొద్దిగా ఎక్కువ వర్క్ చేయండి మైండ్తో. మీకు మామూలుగా డే టైంలో సమ్ వర్క్, ఏదో వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ బాగా చేయండి. ఆ వచ్చిన ఎనర్జీ ఖర్చు పెట్టండి. అలానే పెట్టుకోవాలని ఏం లేదు, ఖర్చు పెట్టండి, పర్వాలేదు. ఎవరికైనా బోధించండి, లేకపోతే బేర్ 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 ఫుట్తో నడచండి గ్రౌండ్ మీద. కొద్దిగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అంటే ఎనర్జీ కూడా. సో ఆ అర్త్తో మమేకం అవుతుంటాం కదా, బాగుంటుంది. ఓకే. సో అలా చేస్తూ ఉన్నాడు. ఓకే. నమస్తే. రైట్. మాధవి మేడం చెప్పండి. సార్ నాకు ఇది మెడిటేషన్ లో కాకుండా సార్ నైట్ పడుకుంటున్నప్పుడు కొంచెం లైట్ బ్లింక్ అయినట్టు అనిపిస్తుంది సార్ కళ్ళ మీద 2 times వచ్చింది. ఇది నాకు థర్డ్ డే యాక్టివిటీ అయిన రోజు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. రాత్రి మీ క్లాస్ అయిపోయాక స్ట్రీట్ లో అలా నడుస్తుంటే నా వెనకాల కూడా లైట్ ఏదో కనిపించినట్టు నాకు అనిపించింది సార్. సరే భ్రమపడ్డాను అనుకున్నాను. పడుకున్నప్పుడు కూడా అది బ్లింక్ అవుతుంది సార్ లైట్. మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాడు అంతే. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తాను. మీరు ఈ జీవితంలోకి వచ్చాక మీ చుట్టూ మాస్టర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క చివరి జన్మ అనమాట. అంటే చివరి జన్మల్లో మనం ఆధ్యాత్మికంగా వస్తాం. సో దీంట్లో మనకు ఎలాంటి భయం అక్కర్లా. మన చుట్టూ హాస్టల్ మాస్టర్స్, ఈ సుప్రీం సోల్స్ ఏ ఉన్నాయో అవి వర్క్ చేస్తూనే ఉంటాయి మనతో పాటు. కాబట్టి మీకు వచ్చినా కానీ మీరు ఒకటే, మన
పత్రి సార్ కానీ మాతార్ బాబా ఇట్లా మంచి గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఆ యొక్క దాని మీద మనకు అపార నమ్మకం ఉండాలి. ఓకే. సో ఎలాంటిది మీకు ఎలాంటి ఏ విధంగా కూడా తొందర కాదు, ఏమీ కాదు. జస్ట్ అది ఆ ఎక్స్పీరియన్స్ గమనించండి, ఇంకేం జరుగుతుందో గమనించండి. దాని నుంచి ఏమైనా మెసేజ్ వస్తే చూడండి. ఓకే. ఆ లైట్ వస్తుంది కదా, ఆ అవును లైట్ సార్. వచ్చినప్పుడు ఆ లైట్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకే. అది గమనించాలి, అంతే గమనించాలి. సో దాన్ని ఎలాంటి విధంగా వ్యతిరేకించడం, భయపడడం అలాంటివి చేయవు. ఓకే. ఇక్కడ అలాగే భయపడ చెప్పండి. ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ 40 మినిట్స్ చేశాను సార్. ఉమ్, ఆ తర్వాత నేను ఇంకా ఈ కాళ్ళు నొప్పులకి నా వల్ల కాలేదు, ఇంక బయటకు వచ్చేసాను. అప్పుడు నాకు ఆ గురువు గారి పేరు కూడా తెలియదు. తర్వాత నాకు ఆయన యూట్యూబ్ లో కనిపించారు. అంటే ఆయన తెలుసు కానీ ఆయన పేరు ఐడియా లేదు సార్. ఆయనే రామకృష్ణ పరమహంస, ఆయన కనిపించారు వెరీ మార్నింగ్. నైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ యువర్ జర్నీ, డోంట్ వరీ. ఓకే ట్రస్ట్ ద గాడ్, ట్రస్ట్ ద గాడ్. గాడ్ అంటే ఎవరో కాదు, మన క్రియేటర్, మన అందరిని సృష్టించినటువంటి వాడు. మన బట్ మన యొక్క ఉమ్, అనిపించేది నాకు, అదే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది సార్. మన వెనకాల ఏదో లైట్. అదే చెప్తున్నా, మీకైంది నాకు అవ్వదు, నాకైంది ఇంకొకరికి అవ్వదు. ఓకే సార్. అర్థమైందా? ఇదే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఒంటరి ప్రయాణం. ఒంటరిగా ప్రయాణం చేయడమే సోల్ జర్నీ. ఓకే. SOUL సోల్ జర్నీ, SOLE సోల్ జర్నీ, రెండు కూడా ఇది. ఓకే. టైమ్స్ అలాగా నైట్ టైం మెడిటేషన్ అయిపోయాక థర్డ్ అప్పుడు యాక్టివేట్ అయిన రోజు కనిపించింది. మళ్ళీ నైట్ 2 టైమ్స్ బ్లింక్ అయినట్టు. అంతే. అంతే. వేరే రైట్. మధ్యలో వస్తూనే మళ్ళీ చేస్తున్నాను అది. కానీ సార్ పెయిన్స్ వస్తున్నప్పుడు అది ఆపేయాలనిపిస్తుంది సార్. అంటే కాళ్ళు సరి చేసుకుని కళ్ళు ఓపెన్ చేయకుండానే కాళ్ళు సరి చేసుకోమంటారు. చేసుకోవాలి. పెయిన్స్ వస్తే ఆపకూడదు, చేస్తూ పోవాలి ధ్యానం. ఎందుకంటే టైట్ గా ఆ పెయిన్స్ మీకు తగ్గిపోవడానికి వచ్చేది. మీలో ఉన్నటువంటి అనారోగ్యం ఏముంటే కూడా ముందు ముందు రోజులు రాకుండా కూడా చేస్తుంది. అట్లా హీల్ చేస్తుంది. మీ లోపల ఎలాంటి అస్వస్థత ఉంటే కూడా దాన్ని హీల్ చేయడానికి ఆ నొప్పులు వస్తాయి. దాన్ని తట్టుకొని మీరు ముందుకెళ్తే మీకు ఆ హీలింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. మరి ఓకే. ఇది లాక్ తీయచ్చు అంటారా సార్? అది బాగా టైట్ గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పర్వాలేదు, కావాలంటే తీయండి తొందరగా. కళ్ళు మాత్రం తెరచదు అంతే. కండ్ల నుంచి 80% శక్తి బయటకు వెళ్తుంది మనం ఓపెన్ చేసి సడన్ గా. ఓకే. మనం ఓకే. ఎంతవరకు సంపాదించుకున్న శక్తి అట్లా వేస్ట్ చేయకూడదు అనమాట అట్లా. ఓకే. అంతే సార్, అప్పుడప్పుడు జీసస్ అంతే. ఇంకా నాకు ఇది గురువులు తప్పితే పెద్దగా ఎక్స్పీరియన్స్ ఇందులో నేను పొందింది ఏం లేదు సార్. పర్వాలేదు. ఏమి ఎక్స్పీరియన్స్ పొందకపోయినా శూన్యత పొందితే చాలు, అదే ధ్యానం. ఒక్కొక్కసారి వస్తుంది సార్ ఫుల్గా శూన్యత, ఒక్కొక్కసారి రావట్లేదు. రైట్, నో ప్రాబ్లం. ఓకే. రైట్. మీనా మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. అందరు మాస్టర్స్ కి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ అందరివి చాలా చాలా మంచి అనుభవాలు. నాకు తెలిసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడాను శ్వాసను ఎలా అయితే మనం సాక్షిగా గమనిస్తామో అలాగే మీ అనుభవాలను కూడాను అందరూ సాక్షిగా గమనిస్తే అది బాగుంటుంది సార్. అది ఆ అనుభవాల వెంట వెళ్ళొద్దండి. ఏది వచ్చినా కూడా అది సార్ చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. కానీ పాపం కొత్తగా వాళ్ళు కాబట్టి పదే పదే అదే క్వశ్చన్స్ రిపీట్ చేస్తా అన్నారు. సార్ నాకు అనిపించింది ఏమంటే మన గ్రూప్ లో స్పిరిచువల్ రియాలిటీ ఉంది కదండి సార్, అది చాలా చాలా బాగుంది సార్. మంచి వీడియో అది. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు ఇంకా లాంగ్వేజెస్ లో ఉంది సార్. అది గ్రూప్ లో పెడితే అది 57 మినిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చూడండి, అది ఎంత బాగుంటుందో. ధ్యానం మనం అలానే చేస్తూ ఉండిపోయిస్తాము, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాము. దాంట్లో సూక్ష్మ శరీరయానము, నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది, దివ్యచక్షువ అనుభవాలు, పిరమిడ్ శక్తి, ప్రతి ఒక్క దీని మీద అవగాహన వస్తుంది సార్. అట్లే ధ్యానంతో పాటు జ్ఞానము, నిన్న మీరు అంత కరెక్ట్ గా చెప్తా అన్నారు సార్, మీరు బాగా చెప్తా అన్నారు. జ్ఞానము కూడాను తెలుసుకుంటే వాళ్ళకి ఈ అనుభవాలు అనేది దాని మీద దృష్టి పెట్టకుండా ఉంటారు సార్. పత్రి సార్వి ఒక 60 బుక్స్ ఉన్నాయి కదండి సార్, చాలా బాగున్నాయి. ముక్తి మార్గము, ఆనాపాన సతి, యోగ పరంపర, నానాటి బ్రతుకు, చాలా ధ్యానము, ధ్యానం వల్ల లాభాలు, ధ్యాన శక్తి, పిరమిడ్ శక్తి, ఎన్నో బుక్స్ రాసినారు. చాలా బాగుంటాయి సార్ బుక్స్ అన్ని. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఇవంతా చదివితే చాలా బాగుంటుంది సార్. ఇంతకు ముందు ఒక మాస్టర్ చాలా బాడీ
బాడీ పెద్దగా అయిపోయినట్లు వస్తుంది అని చెప్తున్నారు కదండి సార్. అది ఇవి ఇప్పుడు సిద్ధులు ఉంటాయి కదండి సార్, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ అనే 8 సిద్ధులు ఉంటాయి కదండి సార్. ఒక్కొరికి ఒక్కొక్క అనుభవం వస్తుంది. ఒక్కొరికి పెద్దగా అయిపోవడము, ఒక్కొరికి చిన్నగా అయిపోవడం. ఇప్పుడు హనుమంతుడు పెద్దగా రూపం తీసుకుంటారు కావాల్సినాడు, లేదన్నప్పుడు చిన్నగా అయిపోతారు కదండి సార్. అవన్నీ కాబట్టి ఇవన్నీ ధ్యానంలో ఒక చిన్న చిన్న మనకి ఇది ఎంకరేజ్ చేసేదానికి అట్లా అనుభవాలు వస్తాంటాయి. దాన్ని సాక్షిగానే గమనిస్తే బాగుంటుంది. ఇంకా ఇంతకు ముందు మేడం కూడాను ఏదో చెప్తున్నారు, మేడం ఇంతే అనుభవాలు వచ్చేది ఇదే ఇంతే అనేది కాదు, అది చాలా గొప్ప అనుభవాలు. ఇప్పుడు నేను 24 years చేసిన 3 hours కూర్చున్నా నాకు ఏ అనుభవము రాదు సార్, ఏ అనుభవము రాదు. ఇంకా వాళ్ళకే ఇంకా మంచి అనుభవాలు వస్తా అన్నది. కాబట్టి ఈ అనుభవాల వెంట ఎవరి పోవద్దండి, సాధన వెంట మాత్రమే మనము సాధన ఎంతెంతగా పెంచుకుంటా అంటామో అంతంత ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఈ అనుభవాలు ఒక్కొక్కరు జన్మ పరంపర, జన్మ ప్రణాళిక, వాళ్ళు గత జన్మలో అది ఏం ఇది ఉంటుంది ఎవరికి తెలియదు. కాబట్టి కొందరు ఎన్ని జన్మల్లోనో వాళ్ళు ఎంతో సాధన చేసి ముందుకు వచ్చింటారు. ఇంకొకరు ఎన్నో జన్మల్లో వాళ్ళు చేసిన పాపకర్మల ఫలితంగా కూడాను ఎన్నో పెయిన్స్ అవన్నీ వస్తాంటది. అదంతా మనం ఓపికగా సహనంగా అది మనం భరిస్తూ ఉన్నప్పుడు అది రాను రాను తక్కువ అయిపోతుంది సార్. మళ్ళీ తర్వాత శరీరం బరువుగా ఉండేది అన్నా కూడాను ఒక స్పాంజ్ ని మనము నీటిలో వేసినప్పుడు అది ఆ నీటిని పీల్చుకొని బరువుగా అయిపోతుంది. అంటే మనం కూడాను ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ వచ్చినప్పుడు మనకి బాడీ బరువుగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ ఎక్కువయ్యి మన బాడీలోంచి మన ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు తేలిగ్గా అవుతుంది. అంతేగాని ఇంకొక మేడం ఇలా వాలిపోతుంది అని చెప్తున్నారు కదండి సార్, అది ఎనర్జీ వచ్చినప్పుడు కూడాను అలా వాలిపోతుంది. అదే కాకుండా మనలో ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది ఒక మత్తు పదార్థంగా మనలో అది ఉంటుంది. అది ఆ నిద్రావస్థలో ఉన్న ఆ కణాలన్నీ యాక్టివేట్ అయ్యి అలా ఉన్నప్పుడు మనకు అట్లా వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన మాస్టర్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడాను చాలా మంచి అనుభవాలు. ప్రతి ఒక్కరు ఏది ఈ అనుభవాల వెంట పోకుండా సాధన వెంట వెళ్ళండి. సాధన బాగా చేస్తే ఇంకా ముందరికి వెళ్తారు. ఇది నాకు అనిపించింది సార్. నిన్న ఒక మేడం శ్రీచక్రము ఇది పిరమిడ్ ఒకటే అని చెప్తున్నారు కదండి సార్. తర్వాత నేను 11 గంటలకి నాకేం వేరే క్లోజ్ చేసుకున్నాను సార్. సెషన్ నుంచి కొన్ని పాయింట్స్ వచ్చేస్తాయి సార్ నాకు. తర్వాత అవి నేను అప్పుడే ఇంకా రాసుకొనేసినాను సార్. రాసుకొని మళ్ళీ తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఇవన్నీ రేపు సెషన్ లో చెప్పాలని ఇన్నర్ నుంచి నాకు చాలా మెసేజ్ వచ్చింది సార్. ఈ పాయింట్స్ నేను రాసుకున్నాను సార్. రెండింటికి డిఫరెన్స్ నాకు బాగా వచ్చేస్తా అన్నాయి సార్. అందుకని అప్పుడే నేను రాసుకున్నాను సార్. 11:30 అట్లా అయ్యిందే. అది ఒక 1 minute లో చెప్తాను సార్. శ్రీచక్రం కి పిరమిడ్ కి వచ్చిన డిఫరెన్స్ ఏమి అనేది. ఇది శ్రీచక్రం అనేది ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినది. పిరమిడ్ అనేది ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించింది. ఇది శ్రీచక్రము మంత్రశక్తితో నిర్మితమైనది, పిరమిడ్ ధ్యాన శక్తితో నిర్మితమైనది. శ్రీచక్రము భక్తిపూర్వకంగా పూజలు స్తోత్రాలతో ఆరాధిస్తారు. పిరమిడ్ ధ్యానము, జ్ఞానము, స్వస్థత పొందుతారు. శ్రీచక్రాన్ని పెట్టుకోవాలంటే మడి, ఆచారము, శ్రద్ధ, భక్తి ఇవన్నీ ఉండాలి. పిరమిడ్ కు అటువంటి ఆచారం ఏమీ లేదు, శాకాహారిగా ఉంటే చాలు. శ్రీచక్రము దేవుడి గదిలో మాత్రమే ఉంటుంది. పిరమిడ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. శ్రీచక్రానికి ఒక షేప్ మాత్రమే ఉంటుంది, కానీ పిరమిడ్ కి ఖచ్చితమైన జామెట్రిక్ కొలతలతో ఉంటుంది. శ్రీచక్రంలో భక్తి భావన మాత్రమే ఉంటుంది. పిరమిడ్ లో విశ్వశక్తి ఆవాహన ద్వారా స్వస్థత పొందే శక్తి ఉంటుంది. శ్రీచక్రము ఉదయము బ్రహ్మ ముహూర్తంలో ఉపవాసంతో మాత్రమే పూజించాలి. కానీ పిరమిడ్ అన్ని వేళలా భోజనం తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. శ్రీచక్రము మహిమలు చూపిస్తుంది, కానీ పిరమిడ్ మహిమలు పొందేలా చేస్తుంది. శ్రీచక్రము ఆధ్యాత్మికతకు ప్రతీక, పిరమిడ్ వచ్చి అగ్నితత్వానికి ప్రతీక. ఈ పాయింట్స్ వచ్చినాయి సార్. నాకు ఈ 10 పాయింట్లు నేను రాసుకున్నాను సార్. మళ్ళీ సార్ చెప్పిండేది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నప్పుడు అది ఏమంటే ఒక పిరమిడ్ 100 శ్రీచక్రాలకు సమానమైనదిగా సార్ చెప్తున్నారు సార్. ఇది నాకు నిన్న ఇది వచ్చింది సార్. ఇది ఈ రోజు చెప్తున్నాను సార్.
రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను చెప్తాను, నాకైతే సార్ మీతో చూసినప్పుడు పత్రి సార్ని చూసినట్లే ఉంటుంది సార్. ఆ డెడికేషన్ కానీ ఆ శ్రద్ధ, ఎంత ఓపికగా అంతా చెప్తారో, మేమంతా ఎంతో పుణ్యం చేసుకున్నాం సార్. నిజంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడాను మీరందరికీ చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. సార్ ఏదైతే చెప్తాన్నారో అదంతా ఫాలో అయ్యి మీరు ఇంకా మంచి మంచి బుక్స్ చదివితే మీరు ఇంకా ఉన్నత స్థితికి తప్పకుండా ఎదుగుతారు. ఎదగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా చూడండి మాస్టర్స్, మేడం వచ్చేసి సాధన ద్వారా ఎన్నో విషయాలు, అంటే ఆమెకు వచ్చినటువంటి అనుభవాలు, ఆమెకు వస్తున్న మెసేజ్ చూస్తే ఇలా ప్రతి ఒక్కరికి కూడా. సో మేడం వచ్చేసి సీనియర్ మాస్టరు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ఎంలో ధ్యానం చేస్తున్నారు. సో దాంతోపాటు ఎన్నో బుక్కులు చదువుతూ జ్ఞానం సంపాదించారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా అలా ఎదగాలని చెప్పేసి మనం కోరుకోవాలి. మనకు సంకల్పం అలా ఉండాలి. అంటే ఒకటి ఏంటంటే, ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో కూడా అనుభవాలు ఎలా అయినా రావచ్చు. అనుభవాలను అనుభవించాలి, ముందుకు సాగుతూ ఉండాలి. అంటే మనం ముందుకు సాగుతున్న దేనికోసం అంటే శూన్యత్వం కోసమే. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఫైనల్ స్టేజ్ అనుకుంటే సమాధి స్థితి అనుకుంటాం. దేంట్లో మన పతాంజలి అష్టాంగ యోగాలో కూడా 8 స్టెప్ చెప్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అలా చెప్తారు. సో దీంట్లో ఏమవుతుందంటే సమాధి స్థితి అనేది వస్తుంది కదా, లాస్ట్ స్థితి. ఆ స్థితిలో ఎలా ఉంటుందంటే ఏమి ఉండదు, శూన్యత్వమే. ఆ శూన్యత్వం కూడా ఎంత ఉంటుందంటే మహాపరిశూన్యత్వం ఉంటుంది, మహాపరిశూన్యం. ఆ మహాపరిశూన్యంలో అక్కడ ఎలాంటి అంటే నిరాకారము నిర్గుణం అంటారు దాన్ని. ఆ తత్వం ఉంది కదా, ఆ తత్వాన్ని మనం పొందడానికి కోసమే మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. చెప్పాలంటే మనం మొదటగా బయలుదేరినటువంటి శిశు ఆత్మతో బయలుదేరి మనం అనేక ఆత్మ, ఇన్ఫైనైట్ సోల్ అవుతాం. అంటే బ్రహ్మ జ్ఞాని అవుతాం, బ్రహ్మర్షి అవుతాం, అవునా కదా. సో అంతవరకు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము కొన్ని జన్మ పరంపరలుగా సాగుతూ ఉంటుంది. మన కర్మ పరంపర ఆధారంగా జన్మ పరంపరను సంపాదించుకుంటూ ఆ జన్మ పరంపరలు తీసుకొని, సో శిశు ఆత్మ నుంచి శిశు ఆత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, తర్వాత విముఖాత్మ, తర్వాత కొనే లాస్ట్ స్థితికి వచ్చేసరికి అనేక ఆత్మ. అంటే ఆ స్థితి వచ్చేసిందంటే అది ఇన్ఫైనైట్ సోల్ అంటుంది దాన్ని. ఇన్ఫైనైట్ సోల్ అంటే మనము కూడా ఆ యొక్క పరమాత్మ ఉన్నారు కదా, పరమాత్మలో లీనం అవడం జరుగుతుంది. అంటే అక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మన ప్రయాణం అలానే సాగుతుంది. ఒక చిన్న ఎట్లా ఉంటుందంటే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ జన్మనిచ్చినాక ఆ బిడ్డ జన్మ తీసుకున్న తర్వాత అలానే ఉండిపోతుందా? ఫస్ట్ శిశువుగా ఉంటుంది, చిన్న ఒక 2-3 ఏళ్ళు పెరిగాక మళ్ళీ అంటే చెప్పాలంటే ఒక బాలుడు బాలిక అవుతుంది. వాళ్ళ తర్వాత ఇంకొద్ది పెరుగుతూ ఇంకొద్ది టీనేజ్కి వస్తారు. తర్వాత టీనేజ్కి వచ్చాక అంటే యువకులు అవుతారు, యువకులు. ఆ తర్వాత ఇంకొద్ది పెరుగుతారు, మధ్య వయస్కులు, అవునా కదా. ఆ తర్వాత వృద్ధులుగా వస్తాం. అంటే ఏమైంది చూడండి, అక్కడ బిడ్డ జన్మ తీసుకుంది, మళ్ళీ తర్వాత అదే బిడ్డ ఇంకా కొన్ని బిడ్డలకు జన్మ ఇచ్చింది. చివరికి అంటే ఒక ఒక జన్మ తీసుకున్న ఒక శిశువు మళ్ళీ ఏమైంది, తల్లి అయింది, అవునా కదా. తల్లి తండ్రి అయినారు కదా. అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి మనం జన్మ తీసుకున్నామో అలా మనం కూడా కావాలి అనేటువంటిదే ఈ చెప్పాలనుకుంటే ఈ సృష్టి యొక్క ప్రణాళిక. అది సృష్టికర్త ప్రణాళిక ఏం తెలుసా? మీరు ఎలాగైతే నా నుంచి ఒక ఏకాత్మగా బయలుదేరారో, మీరు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేసరికి నాలాగా తయారై రండి అని చెప్పి పంపిస్తుంది. అర్థం చేసుకోండి. ఎన్ని జన్మలు కావాలి మీకు? 300 జన్మలు కావాలా? 400 జన్మలు కావాలా? లేదు 1000 జన్మలు తీసుకుంటారా? అదంతా కూడా మనం ఇక్కడ చేసేటువంటి, మనం ఎంచుకున్న మార్గాలు, మనం పోయేటువంటి విధానంగా. ఇప్పుడు చూడండి, ధ్యానం చేస్తే ఇలా అవుతుందని చెప్తే దాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇదే జన్మలో కొంతమంది ఏదో అంటే ధ్యానంలో కూర్చున్నాం, తలనొప్పి తగ్గిందా, చాలే ఇంకా ఇంతకంటే ధ్యానం ఎందుకు మనకు, ఇంకా వేరే చూసుకుందాం పని అని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి, ధ్యానంలో ఖచ్చితంగా నేను రోజుకు 1 గంట 2 గంటలు చేయాలని అట్లా కూర్చుంటారు. కొంతమంది ఇది లేదు, దీంట్లో నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఇంతకంటే నాకు వేరే మార్గం వద్దు, వేరే కర్మలన్నీ మళ్ళీ కర్మలు కొని తెచ్చుకోవడము, ఆ కర్మలతో మళ్ళీ ఆ కర్మల వల్ల మళ్ళీ ఇంకొక జీవితాన్ని ప్రణాళిక అంటే ఇంకొక జన్మ ప్రణాళిక చేసుకోవడం, ఎందుకు ఇలాగా, అవసరం ఏంటని చెప్పి ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉంటారు.
కదా. సో ఇలాగ నడుస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే మొత్తం మీద మన యొక్క ప్రణాళికల మీద ఆధారపడి ఒక శిశువాత్మగా బయలుదేరి మళ్ళీ ఒక అనంతాత్మగా, అనంతాత్మ అంటే పరమాత్మునిగా తయారయ్యేదానికి మనం అందరం కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం మిత్రులారా. ఇది అర్థం చేసుకొని మీరందరూ కూడా అనుభవాలను పట్టుకోవడం కాదు, అనుభవాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఓకే, నేను అదే చెప్పాను, ఆధ్యాత్మిక అనుభవాలు మన సొంతం కాదు. ఓకే, లక్షల అనుభవాలు ఉన్నాయి. ఇట్లే ఉండాలి అట్లే ఉండకూడదు అని కాదు, అన్నీ అవుతూ ఉంటాయి. కావాల్సినంత మనలో శూన్యత్వం పెరగాలి. మనలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు, అంటే మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఈ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా, తర్వాత మన గుణాలు ఉన్నాయి, త్రిగుణాలు ఉన్నాయి. తా ఈ యొక్క తామస గుణము, రజోగుణము, సాత్విక గుణం, శుద్ధ సాత్వికం, మన నిర్గుణం. నిర్గుణ నిర్గుణం దగ్గర రావాలి మనం. ఓకే, అది ఎన్ని జన్మల్లో పట్టినాయి, నిర్గుణానికి రావాల్సిందే, ప్రతి ఒక్కరు రావాల్సిందే. సో ఇది మనము మన ప్రయాణంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీటిని మనం సరి చేసుకుంటూ జన్మ జన్మలుగా ఒక్కో జన్మకు మనం తీసుకునే కొద్దీ మనలో ఆ యొక్క పరిశుద్ధ అంటే శుద్ధి చేయబడుతూ మన యొక్క ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగిస్తే ఖచ్చితంగా మనము అంటే ఆ యొక్క అనంతాత్మ అయ్యేదానికి దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు మిత్రులారా. రైట్. ఎస్, గల్లూరి సార్ మాట్లాడండి. ఇంకొక ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాక నేను నెక్స్ట్ మనము ధ్యానం చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వస్తుందండి? క్లియర్. సార్, మీరు చెప్పినట్టే నేను షేర్ చేద్దాం అనుకున్నాను అందరికి. నేను లాస్ట్ 25 years గా నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఎస్. ఈ అనుభవాలని పట్టుకొని ఉండిపోవద్దండి, సాధన చేయాలి. అనుభవాలు వస్తుంటాయి పోతుంటాయి, మనము దాన్ని జస్ట్ చూస్తూ ఉండాలి అంతే. ఆ అనుభవం వచ్చినప్పుడు మనం ఏదో ఆలోచించి దాన్ని మాడిఫై చేద్దామని అలా ఏది చేయకుండా అనుభవాల్ని చూస్తామంటే అనుభవాలు వెళ్ళిపోతుంటాయి. నాకైతే గాడ్స్ తో కలిసినట్టు, వాళ్ళతో ఎన్నో అనుభవాలు, వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళని హగ్ చేసుకున్నట్టు, ఇన్ఫాక్ట్ గాడ్ ని హగ్ చేసుకుని, ఇలా ఎన్నో అనుభవాలు. బట్ దానివల్ల ఏంటి, అనుభవం వల్ల మనకి ఏంటి? నథింగ్. ఇప్పుడు ఇందాక మాట్లాడిన సార్ చెప్పినట్టు మనము డెవలప్ కావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక్కొక్క జన్మలో ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళాలి అంటారు. ఒక జన్మ తీసుకున్నాం, ఆ పని అంటే ఏంటి? ప్రతి మనిషి వాళ్ళ గ్రాండ్ మాస్టర్తో కానీ ఏదైనా మాట్లాడుకొని ఈ జన్మలో నేను ఈ పనులు చేసుకొని వస్తాను అంటే ఇవి నేర్చుకొని వస్తాను. సార్ చెప్పినట్టు దేవుణ్ణి కలవడానికి మనము దేవుని క్యారెక్టర్తో వెళ్ళాలి, దేవుని నేచర్తో. అప్పుడే మనం దేవుణ్ణి ఫైనల్ గా మనం కలవగలుగుతాం. అలా దేవుడి నేచర్ని మనము సంపాదించాలి. ఇప్పుడు మనం చాలా డస్ట్ అంటే మురికిగా ఉన్నాం. ఈ కామ, క్రోధ, లోభ ఇవన్నీ మనకు చాలా మురికి. అవన్నీ మనం తొలగించుకోవాలి. తొలగించుకోవడం అంటే ఏంటి? నేచురల్ గానే మనకి ఇప్పుడు కోపం అనేది నేచురల్ గానే రాకూడదు ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో. అలా మనము అయిపోవాలి, నేచురల్ గానే అలా అయిపోవాలి. ఇప్పుడు బాగా ఫుల్ గా కడుపు నిండా ఉన్నవాడికి ఆకలి ఏదైనా ఆకలి అవుతుందా అంటే వాడికి ఆకలి ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాడికి నేచురల్ గానే కడుపు ఫుల్ గా ఉంది కాబట్టి ఆకలి అనేది ఉండదు. అలాగా నేచురల్ గా ఆ ఇన్సిడెంట్ లో ఆ టైంలో మనకు కోపం అనేది ఉండకూడదు, కోరిక అనేది ఉండకూడదు. అలా ఏవి ఉండకుండా నిర్గుణం, సార్ చెప్పారు చూడండి, నిర్గుణం అలా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి సాధించడానికి వస్తారు. లైక్ ఈ జన్మలో నేను అసూయ తొలగించుకోవడానికి వస్తాను. ఆ జన్మలో వాళ్ళంతా ప్రాక్టీస్ చేసి అసూయ అనేది వాళ్ళకి నేచురల్ గా రాకుండా ఉండేటట్టు చేసుకోవాలి. ఒక జన్మలో కోపం అనేది పోగొట్టుకోవడానికి వస్తారు. మనం పుట్టినప్పుడు మనకు తెలుస్తుంది, ఒకసారి పుట్టిన తర్వాత ఆ జీవిత కాలంలో మనం ఎందుకు వచ్చాం అనేది మనకి తెలియదు. మనం ఈ సాధన చేసుకుంటా మనం ఎందుకు వచ్చాము అనేది తెలుసుకొని దాని మీద మనం వర్కౌట్ చేయాలి. ఏదైనా కానీ నేచురల్ గా మనకు అన్ని తొలగిపోవాలి. అనుభవాలతోనే ఆగిపోవద్దండి. మనము మనలోనే ఉన్న పరబ్రహ్మని మనము కలవాలంటే జస్ట్ చూసి ఆగిపోవద్దండి. ఆయనలో, ఆ పరబ్రహ్మలో మనం వెళ్ళి లీనమైపోవాలి, కలిసిపోవాలి. ఒక 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 పాలల్లో నీళ్లు ఎలా కలిసిపోతాయి, అలా మనము మనలోనే ఉన్న పరబ్రహ్మతో మనం కలిసిపోవాలి, విడది లేకుండా. అంతే, మనం అంత ప్యూర్ అవ్వాలి. ఇది మనకి గురువు ఆశీర్వాదాలతో మనము సాధన చేస్తామంటే ఇవి అవుతాయి.
సార్ నేను ఇదే అందరికి చెప్పాలనుకున్నాను. వెరీ గుడ్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. కట్టా గారు చెప్పండి. ఫైనల్ షేరింగ్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ వస్తున్నా, వాయిస్ వస్తుంది? ఎస్ క్లియర్. సార్ చిన్న క్లారిఫికేషన్. మార్నింగ్ సెషన్ నో ప్రాబ్లం, ఈవినింగ్ సెషన్ మనకు 9 స్టార్ట్ అవుతుంది కదా, డైట్ ఎంత ముందు తీసుకోవాలి? డైట్ ఏం తీసుకోవాలనా? ఏం తీసుకోవాలి, ఎంత ముందు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? మీరు ఎప్పుడు కూడా ఒక 9 o'clock అంటే కనుక 7:30, 8, 1 hour బిఫోర్. 7:30, 8 లోపల తీసుకోవాలి. అది కూడా హెవీ ఫుడ్ అంటే కాదు, 1 hour తర్వాత హెవీ ఫుడ్ కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏమన్నా రోటీ ఇట్లా తినే అలాంటి అలవాటు ఉంటే రోటీ ఒక కర్రీ అంతే. అంటే లిమిటెడ్గా ఉండాలి. అది ఏదైనా కానీ ఒక 1 hour ముందు తీసుకోవాలి. 1 hour ముందు తీసుకోవాలి. అది అరిగిపోయేటట్టుగా ఉంటే మంచిది. అది అంటే అది ఇంకోటి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నైట్. సార్ ఇంకోటి మేడం గారు ఇంతకుముందు చెప్పారు, శ్రీచక్రము దైవత్వము, జ్ఞానము అగ్నితత్వం అని చెప్పారు. కొద్దిగా అగ్నితత్వం అని చెప్పంటే వివరణ కొంచెం వివరణ. అంటే మేడం ఏం చెప్పారంటే శ్రీచక్రం వచ్చేసి ఆధ్యాత్మికము, ఈ యొక్క పిరమిడ్ వచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్పారు వాళ్ళు. అగ్నితత్వం లాస్ట్ అది కూడా ఉంది. శ్రీచక్రంలో వచ్చేసి శ్రీచక్రము మనకు దాని నుంచి అంటే అది కూడా శక్తి క్షేత్రము, శక్తి చెప్పాలంటే అది కూడా శక్తికి సూచనే. సో దీంట్లో వచ్చేసి అగ్ని అంటే పిరమిడ్లో ఏముంటుంది చెప్పండి? పిరమిడ్ అంటే మధ్యలో ఉండేటువంటి ఒక అగ్నితత్వం అంటే కాస్మిక్ ఎనర్జీ కదా, కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీనే ఆమె చెప్పింది, అది అగ్ని అని చెప్పింది అనమాట. ఆ పిరమిడ్లో అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనేది చెప్పింది. అలాగా అగ్నితత్వం అంటే కాస్మిక్ ఎనర్జీ. ఓకే, ఫైర్ ఎనర్జీ అని చెప్తాం దాన్ని. ఇంకొకటి సార్, ఇప్పుడు అనుభవం అనేది చాలా మంది చాలా వస్తుందని చెప్తున్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నా కూడా మనం భౌతికంగా నిగ్రహంతో ఉండి చేస్తూ ఉన్నాం. అంటే వేరే సంఘటనలకు ఆవేశపడి వస్తున్నాయా, లేకపోతే అవి వాటిచ్చవే వస్తున్నాయా? వాటి నుంచి అవే వస్తాయి. ఎప్పుడు కూడా దేని నుంచి కూడా అట్లా ప్రేరేపణ ఇచ్చి రావు అవి. కొన్ని అంటే మనం ఏమైనా ఊహించుకుంటే కొన్ని అలా ఉంటాయి, కానీ మిగతావి మనం శూన్యత్వంలోకి పోయాక మనకు వచ్చేటువంటి అనుభవాలు అంటే అవన్నీ కూడా శరీరం సంబంధించిన అనుభవాలు కాదు. అవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటి, అంటే మన యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించిన అనుభవాలు అవన్నీ. అంటే కొంతమంది ఎట్లా అవుతారో చెప్పంటే, తొందరగా ఇదైపోయి నాకు అది కనబడ్డది ఇది కనబడ్డది అని చెప్పని చెప్పే అవకాశాలు అవన్నీ ఒకటేదంటే వాళ్ళు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా మనం చెప్పేది ఒకటే, అనుభవించమని చెప్తాం. కానీ వాటిని రాసి పెట్టి ఎక్కడో పబ్లిష్ చేసి ఈ గొప్ప విషయము ఇట్లా అయిపోయింది, ఇంతకంటే గ్రేట్ ఇంకేం లేదు అని చెప్పడానికి ఏముండదు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏదైనా చెప్తాం కదా, మనం పరిశుద్ధం కావడమే ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క లక్ష్యం. అనుభవాలు వచ్చాయా పోయాయా అనేది సంబంధం ఉండదు. ఏమొస్తే దాన్ని అనుభవించు, రాకపోతే హాయిగా కూర్చో, శూన్యత్వంలోకి వెళ్ళు. తర్వాత మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మికతంలో చివరి మజిలీ ఏంటంటే మనం పరిశుద్ధం కావడం అంటే ఏంటి? సో మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు కావచ్చు, ఈ యొక్క గుణాలు కావచ్చు, వాటిని సరిపరచుకోవడం ఎంత సాధ్యమైతే అంత. మనం అన్నట్టు ఒకే జన్మలో నేను అంటే ఒక భగవంతుని లక్షణాలు అంటే అన్నిట్లో కూడా నిర్గుణము నిరాకారము అయిపోతానని చెప్పలేను. ఎన్ని వీలైతే అన్ని గుణాలను నేను సరి చేసుకుంటాను, వాటి మీద ఆధిపత్యం సంపాదిస్తాను. ఓకే, ఎన్ని గుణాలు ఇప్పుడు కొంతమందికి కోపం మీద ఆధిపత్యం ఉంటుంది, ఇంకొకరికి దుఃఖం మీద ఆధిపత్యం ఉండదు, ఇంకొకరికి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఓకే, కోరికల మీద ఆధిపత్యం ఉండదు,
ఇట్లా ఒకరొకరు రకరకాలు, ఒక్కొక్క జీవితంలోనే రకరకాల టేస్ట్లు, రుచులు, షడ్రుచులు ఉంటాయి. సో ఏది వీలవుతే, ఏ గుణాన్ని వీలైతే ఆ గుణం మీద ఆధిపత్యం మనం సంపాదించడమే ఈ యొక్క జీవిత ధ్యేయం అంటాం దాన్ని. ఆ జీవితంలో మన ధ్యేయం అదే ఉంటుంది. కానీ ఇవన్నీ ఏవి చేసినా ఏం చేయకపోయినా చివరిగా మనం తెలుసుకోవాల్సిందంటే నేను ఆ పరమాత్మ, పరమాత్ముడు నేను, ఇద్దరు వేరు కాదు, అందరము ఒకటే అనే తెలుసుకునేదే అది అనేక ఆత్మ అంటే అనంత ఆత్మ స్థితిలో మనం తెలుసుకుంటాం అది ఖచ్చితంగా. దాన్ని ఏమంటామంటే మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంటాం. సర్వం కలిధ్వం బ్రహ్మం అని అప్పుడు తెలుసుకుంటాం. ఆ స్థితికి వెళ్ళాలి. అది నిదానంగా మన యొక్క ప్రయాణం సాగిస్తూ ఉంటే ఈ జన్మలో ఎంత సాధ్యమైతే అంత, ఓకే, పూర్తి సాధ్యమైతే పూర్తి కూడా సాధ్యం అవుతుంది. మన యొక్క సాధన, మన సమయం ఎంత ఇస్తామని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు జన్మ రహస్యాలు సార్ అంటే ఎంత టైం పట్టచ్చు తెలుసుకోవడానికి? ఎంత టైం అనేది అది అగైన్ మీ సమయం మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు ఇచ్చే సమయము, మరి తర్వాత ఇంకా ఇంతకు ముందు జన్మలో మీరు ఎంత కృషి చేశారో దాని మీద అది కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మీద ఆధారపడి మనకు దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఎస్, ఫైనల్ గోవిందు. సార్ నమస్తే సార్. రైట్. 4 days నుంచి నాకు ధ్యానం చేస్తుంటే పెయిన్స్ బాగా అన్ని వచ్చేది సార్. ఈ రోజు యాక్చువల్ గా 2 times చేశాను, మార్నింగ్, ఈవినింగ్. అసలు 1 hour కూర్చున్నప్పటికీ నాకు చాలా యాక్టివ్ గాను, చాలా ఎనర్జెటిక్ గా ఉంది సార్. ఈరోజు చాలా చాలా బాగుంది సార్. చాలా మంచి అనుభవాలు వచ్చాయి. ఎక్కువ ధ్యానం చేయమని అందుకే మనం చెప్పేది. అవును సార్, అవును సార్. ఎక్కువ అసలు నాకు వదలబుద్ధి కాలేదు సార్. సార్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నాను, 1 hour అయినా కూడా వదలబుద్ధి కాలేదు. ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తే లేస్తున్నాను, కానీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, రైట్.